యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీవేనా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీవేనా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము నీవేనా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి సిలువమానుపై రక్తము కార్చి రక్షించితివి శాశ్వత కృప పొంది జీవితులు ఇలా నీ కొరకే సిలువమానుపై రక్తము కార్చి రక్షించితివి శాశ్వత కృప పొంది జీవితులు ఇలా నీ కొరకే యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ଆମ ପ୍ରଭୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନାମରେ వాక్యాన్ని వింటున్న మీ అందరికీ ବାକ୍ୟ ଶୁଣିଥିବା ଆପଣ ସମସ୍ତମାନଙ୍କୁ మా హృదయపూర్వకమైన వందనాలండి. ଆମମାନଙ୍କର ଖ୍ରୀଷ୍ଟୀୟ ନମସ୍କାର ଜଣାଉଛୁ। ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ଏବେ ଅଳ୍ପ ସମୟ ପରମେଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟକୁ ଆମମାନେ ଧ୍ୟାନ କରିବା। దానియేలు గ్రంథం ଦାନିଏଲ ପୁସ୍ତକ 6వ అధ్యాయం 6 ଅଧ୍ୟାୟ
23వ వాక్యం 23 ପଦ చదువుతాను, ପଢ଼ିବି, ఆలకించండి. ଶୁଣନ୍ତୁ। అతడు తన దేవుని యందు ତାଙ୍କେ ତାଙ୍କର ପରମେଶ୍ୱରଙ୍କ ନିକଟରେ భక్తి గలవాడైనందున ଭକ୍ତି ଥିବା ଦ୍ୱାରା అతనికి ତାଙ୍କୁ ఏ హానియు కలుగలేదు. କୌଣସି କ୍ଷତି ତାଙ୍କର ହେଇନାହିଁ। దానియేలు గురించి ଦାନିଏଲଙ୍କ ନିମନ୍ତେ రాజు ఏమంటున్నాడంటే, ରାଜା କ'ଣ କହୁଛନ୍ତି? ఒక చక్కని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ଗୋଟେ ଭଲ ତାଙ୍କ నిମନ୍ତେ ସାକ୍ଷୀ ଦେଉଛନ୍ତି। అతడు తన దేవుని యందు ତାଙ୍କେ ତାଙ୍କର ପରମେଶ୍ୱରଙ୍କ ନିକଟରେ భక్తి గలవాడైనందున ଭକ୍ତି ଥିବା ଦ୍ୱାରା అతనికి ఏ హానియు కలుగలేదు. ତାଙ୍କର କୌଣସି କ୍ଷତି ହେଇନାହିଁ ବୋଲି କହୁଛନ୍ତି। సందర్భాన్ని మరొకసారి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. କେଉଁ ସନ୍ଦର୍ଭରେ ରାଜା ଏ କଥା କହିଛନ୍ତି ମୁଁ ଆପଣଙ୍କୁ ଜଣାଇବା ପାଇଁ ଇଚ୍ଛା କରୁଛି। దానియేలు నిరంతరము కూడా దేవుణ్ణి సేవించే వ్యక్తి. ଦାନିଏଲ ସବୁବେଳେ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଆରାଧନା କରିବା ଜଣେ ଲୋକ। దినమునకు ముమ్మారు ଦିନକୁ 3 ଥରେ ప్రార్థించే వ్యక్తి ఆయన. ପ୍ରାର୍ଥନା କରିବା ଲୋକ। ఎన్ని ఇబ్బందులు వచ్చినా କେତେ କଷ୍ଟ ଆସିଲେ ప్రార్థన మాత్రం ఆయన చేయడం మానేవాడు కాడు. କେବେ ହେଲେ ବି ତାଙ୍କେ ପ୍ରାର୍ଥନା କରିବା ଛାଡ଼ି ନାହାନ୍ତି। దానియేలు మీద కొంతమంది పగబట్టి ଦାନିଏଲଙ୍କୁ କେତେ ଲୋକ ଘୃଣା କରି କରି దానియేలు జీవితంలో ఎటువంటి తప్పిదము కూడా వాళ్ళు వేలెత్తి చూపించలేక కనుగొనలేక ଦାନିଏଲଙ୍କ ଜୀବନରେ କୌଣସି ପାପ ତାଙ୍କେ ପାଇଲେ ନାହିଁ। ସେଥିପାଇଁ ତାଙ୍କ ଉପରେ ଗୋଟେ ନିନ୍ଦା ପକାଇବା ନିମନ୍ତେ ఏదో విధంగా କୋଉ ହେଲେ ବି దానియేలు మీద నింద మోపాలని, ଦାନିଏଲଙ୍କ ଉପରେ ଗୋଟେ ନିନ୍ଦା ପକାଇବା ନିମନ୍ତେ, దానియేలు జీవితాన్ని నాశనం చేయాలని ଦାନିଏଲଙ୍କ ଜୀବନକୁ ବିନଷ୍ଟ କରିବା ନିମନ୍ତେ కొంతమంది କେତେ ଲୋକ కంకణం కట్టుకున్నారు, ప్రయత్నం చేశారు. ତାଙ୍କେ ଚେଷ୍ଟା କରୁଥିଲେ। అయితే ఆ రాజ్యంలో ఒక శాసనాన్ని ప్రవేశపెట్టారు. ସେ ରାଜ୍ୟରେ ଗୋଟେ ଶାସନକୁ ତାଙ୍କେ ନିର୍ମାଣ କରିଥିଲେ। ఎవరు కూడాను వారి వారి దేవతలను పూజించకూడదు, ఆరాధించకూడదు. କେ ହେଲେ ବି ତାଙ୍କର ନିଜର ଦେବୀ ଦେବତା ମାନଙ୍କୁ ତାଙ୍କେ ପୂଜା କରିବାର ନାହିଁ, అటువంటివి ఏమీ కూడా చేయకూడదు ସେ ଉପରେ କିଛି କରିବାର ନାହିଁ అని కొన్ని దినాలు వాళ్ళు నిర్ణయించుకున్నారు. କେତେ ଦିନ ପାଇଁ ତାଙ୍କେ ସେମିତି କିଛି କରିବାର ନାହିଁ ବୋଲି ତାଙ୍କେ ନିୟମ କରିଛନ୍ତି। అయితే దానియేలు మాత్రం କିନ୍ତୁ ଦାନିଏଲ వాటిని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ସେ ସବୁ କଥାକୁ ତାଙ୍କେ ଲକ୍ଷ୍ୟ ନ କରି పరమందు ఆసనుడైన దేవునికి నిత్యము ఆరాధించే వ్యక్తి. ଆମମାନଙ୍କର ସ୍ୱର୍ଗସ୍ଥ ପିତାକୁ ସବୁବେଳେ ତାଙ୍କେ ଆରାଧନା କିମ୍ବା ଉପାସନା କରିବା ଜଣେ ଲୋକ। ఎవరైనా వాళ్ళ వాళ్ళ దేవతల్ని దేవుళ్ళని ఆరాధించినట్లయితే କେ ହେଲେ ମାନେ ମଧ୍ୟ ତାଙ୍କର ନିଜର ଦେବୀ ଦେବତାକୁ ତାଙ୍କେ ପୂଜା କଲେ వాళ్ళను సింహపు గుహలో పడవేస్తామని ସେମାନଙ୍କୁ ସିଂହର ଗୁହରେ ପକାଇଦେବେ ବୋଲି ఒక శాసనాన్ని కూడా తయారు చేశారు. ଗୋଟେ ଶାସନକୁ ତାଙ୍କେ ନିର୍ମାଣ କରିଥିଲେ। ఆ సమయంలో ସେହି ସମୟରେ దానియేలు ଦାନିଏଲ ఆ శాసనాన్ని కూడా ସେ ଶାସନକୁ భయపడకుండా ସେ ଶାସନ ପାଇଁ ନ ଡରିକି ఆయన ఏం చేశాడంటే, ତାଙ୍କେ କ'ଣ କଲେ? నిరంతరము దేవుని యొద్ద ప్రార్థన చేసిన వ్యక్తి. ସବୁବେଳେ ପରମେଶ୍ୱରଙ୍କ ନିକଟରେ ପ୍ରାର୍ଥନା କରିବା ଜଣେ ଲୋକ। అయితే ఎవరైతే ఆయన మీద పగబెట్టారో ଯେଉଁମାନେ ତାଙ୍କେ ଉପରେ ତାଙ୍କୁ ଘୃଣା କରୁଥିଲେ వాళ్ళు వచ్చి రాజుగారితో చెప్పారు, ସେମାନେ ଆସିକି ରାଜାକୁ କହିଲେ, మరి ఇటువంటి శాసనం ప్రవేశపెట్టిన తర్వాత కూడాను ଏହାପରି ଗୋଟେ ଶାସନକୁ ଆପଣ ନିର୍ମାଣ କଲେ ମଧ୍ୟ దానియేలు వాళ్ళ దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ଦାନିଏଲ ତାଙ୍କର ନିଜର ପରମେଶ୍ୱରଙ୍କୁ ସେ ଆରାଧନା କରୁଛନ୍ତି। దానియేలు వాళ్ళ దేవుణ్ణి పూజిస్తున్నాడు, ଦାନିଏଲ ତାଙ୍କର ପରମେଶ୍ୱରଙ୍କୁ ଯెహୋవాଙ୍କୁ ତାଙ୍କେ ପୂଜା କରୁଛନ୍ତି, ప్రార్థన చేస్తున్నాడు. ପ୍ରାର୍ଥନା କରୁଛନ୍ତି। మరి రాజుగారు ప్రవేశపెట్టిన ఎటువంటి శాసనమైన కూడాను ରାଜା କୌଣସି ଶାସନକୁ ତାଙ୍କେ ବାହାରେ କଲେ ମଧ୍ୟ దాన్ని ఎవరు కూడా మార్చలేనట్లుగా అది నిర్ణయించబడింది. କେ ହେଲେ ବି ତାକୁ ଆହୁରି ପରିବର୍ତ୍ତନ କରିପାରିବେ ନାହିଁ ବୋଲି ଶାସନକୁ ନିର୍ମାଣ କରିଛନ୍ତି। ఇప్పుడు దానియేలును సింహపు గుహలో పడవేయాలని చెప్పారు. ଏବେ ଦାନିଏଲଙ୍କୁ ନେଇକରି ସେ ସିଂହର ଗୁହରେ ପକାଇବାର ଅଛି ବୋଲି କହିଲେ। రాజు కూడా ప్రయత్నించాడు ରାଜା ବି ମଧ୍ୟ ଚେଷ୍ଟା କଲେ దానియేలును కాపాడాలని. ଦାନିଏଲଙ୍କୁ ରକ୍ଷା କରିବା ନିମନ୍ତେ। పలుమార్లు దానియేలును రక్షించిన రాజుగారు కూడా
ప్రయాసపడ్డారు, କେତେ ଥରେ ସେ ଦାନିଏଲକୁ ରକ୍ଷା କରିବା ନିମନ୍ତେ ରାଜା ଚେଷ୍ଟା କଲେ, కానీ ఏమీ జరగలేదు. କିନ୍ତୁ କିଛି ହେଇପାରିଲା చివరకు ନାହିଁ। దానియేలును ଅନ୍ତିମରେ ଦାନିଏଲଙ୍କୁ సింహపు గుహలో పడవేసినప్పుడు ସେ ସିଂହର ଗୁହରେ ପକେଇଲା ପରେ రాజుగారికి ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. ସେ ରାତି ସାରା ରାଜା ଶୋଇନାହାନ୍ତି। రాత్రంతా నిద్ర పట్టక ఉపవాసం ఉన్నాడు ఆయన. ରାତି ସାରା ତାଙ୍କେ ନ ଶୋଇ କରି ଉପବାସ ରହିଥିଲେ, ఎటువంటి విందుల్లో పాలుపొందులు పొందుకోలేదు. କୌଣସି ଭୋଜି କରିନାହାନ୍ତି। ఆయన రాజ్యంలో ఎటువంటి వాయిద్యాలు ఏమి కూడా వాయించడానికి ఆయన అంగీకరించలేదు. ତାଙ୍କ ରାଜ୍ୟରେ କୌଣସି ବାଜା ବଜାଇକି ତାଙ୍କେ ଭୋଜି କରିବା ନିମନ୍ତେ ତାଙ୍କେ ଅନୁମତି ଦେଇନାହାନ୍ତି। కానీ କିନ୍ତୁ రాజుగారికి ఒక భయం పట్టుకుంది. ରାଜାଙ୍କ ହୃଦୟରେ ଗୋଟେ ଭୟ ଧରିଲା। దానియేలు భవిష్యత్తు ఏముంటుంది, ఎలా ఉంటుంది, ଦାନିଏଲଙ୍କ ଜୀବନ କେମିତି ହେବ ବୋଲି ଡରିଥିଲେ। దానియేలు బ్రతుకుతాడా చస్తాడా అన్న భయం. ଦାନିଏଲ ବଞ୍ଚିବେ କି ମରିଯିବେ ବୋଲି ତାଙ୍କ ହୃଦୟରେ ଗୋଟେ ସଂଶୟ ଆସିଥିଲା। వేకుజామున వచ్చి ପାହାନ୍ତିଆରେ ଉଠିକରି ଦାନିଏଲ ନିକଟକୁ ଆସିକରି ఆ సింహపు గుహ దగ్గరికి వచ్చి ସେ ସିଂହର ଗୁହା ନିକଟକୁ ଆସିକରି దానియేలుతో ఏమంటాడంటే, ଦାନିଏଲଙ୍କ ସହିତ ରାଜା କଣ କହୁଛନ୍ତି, జీవము గల దేవునిని సేవిస్తున్న ఆయన సేవకుడైన దానియేలు, ଜୀବିତ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଆରାଧନା କରିଥିବା କିମ୍ବା ଉପାସନା କରୁଥିବା ତାଙ୍କର ଦାସ ହେଇଥିବା ଦାନିଏଲ, నువ్వు ఇంకా బ్రతుకున్నావా ତମେ ଆହୁରି ବଞ୍ଚିକି ଅଛ କି ବୋଲି ପଚାରିଲେ। అని పిలిచినప్పుడు ସେହାପରି ଡାକିଲା ବେଳକୁ దానియేలు ఏమంటారంటే, ଦାନିଏଲ କଣ କହୁଛନ୍ତି, రాజు చిరకాలము జీవించును గాక, ରାଜା ଅନନ୍ତ କାଳ ପାଇଁ ସେ ବଞ୍ଚିକି ରହନ୍ତୁ ବୋଲି କହିଲେ। నేను నీ దృష్టికి యథార్థముగా ఉన్నాను, ମୁଁ ତମ ଦୃଷ୍ଟିରେ ଶୁଦ୍ଧ ଅନ୍ତଃକରଣ ସହିତ ଅଛି, నీ దృష్టికి నేను నిర్దోషిగా ఉన్నాను, ମୁଁ ତମ ଦୃଷ୍ଟିରେ ନିର୍ଦ୍ଦୋଷୀ ହେଇକରି నా ରହିଛି, దేవుని దృష్టి కూడా నేను నిర్దోషిగా ఉన్నాను. ମୁଁ ପରମେଶ୍ୱରଙ୍କର ଦୃଷ୍ଟିରେ ମଧ୍ୟ ମୋର କୌଣସି ପାପ ନାହିଁ। కాబట్టి ସେଥିପାଇଁ నా దేవుడు తన దూతలను పంపించి ମୋ ପରମେଶ୍ୱର ତାଙ୍କ ଦୂତଗଣକୁ ମୋ ఆ ନିକଟକୁ సింహపు ପଠେଇକରି నోళ్లను మూయించేశాడు. ସେ ସିଂହର ମୁଖକୁ ପରମେଶ୍ୱର ବନ୍ଦ କରିଦେଇଛନ୍ତି। హల్లెలూయా. ହାଲେଲୁୟା। ఆ సమయంలో రాజు దానియేలు గురించి ఏమంటాడంటే, ସେ ସମୟରେ ରାଜା ଦାନିଏଲଙ୍କ ନିମନ୍ତେ କଣ କହୁଛନ୍ତି, అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున ତାଙ୍କେ ତାଙ୍କ ପରମେଶ୍ୱରଙ୍କ ନିକଟରେ ଭୟ ଭକ୍ତି ସହିତ ଜୀବନ ଯାପନ କରିବା ଜଣେ ଲୋକ, అతనికి ఏ హానియు కలుగలేదు. ସେଥି ନିମନ୍ତେ ତାଙ୍କର କୌଣସି କ୍ଷତି ହେଇନାହିଁ ବୋଲି କହିଲେ। హల్లెలూయా, ହାଲେଲୁୟା హల్లెలూయా. ହାଲେଲୁୟା। సందర్భాన్ని జ్ఞాపకం చేశాను, ଏ ସନ୍ଦର୍ଭକୁ ମୁଁ ଆପଣଙ୍କୁ ଜଣେଇଲି। కానీ ఇప్పుడు ఈ వాక్యం మనం కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. ଆହୁରି ଏ ବାକ୍ୟକୁ ଆହୁରି ଟିକେ ଅଳ୍ପ ସମୟ ମାନେ ଧ୍ୟାନ କରିବା। దానియేలు దేవుని యందు భక్తి గలవాడైనందున ଦାନିଏଲ ପରମେଶ୍ୱରଙ୍କ ନିକଟରେ ଭୟ ଭକ୍ତିରେ ରହିବା ଜଣେ ଲୋକ, అతనికి ఏ హాని కలగలేదంట. ତାଙ୍କ ଜୀବନରେ କୌଣସି କ୍ଷତି ହେଇନାହିଁ। దైవజనుడైన పౌలు ପରମେଶ୍ୱରଙ୍କର ଦାସ ପାଉଲ କଣ କହୁଛନ୍ତି, తిమోతికి ఒక పత్రిక రాస్తూ ఏమంటాడంటే, ତିମୋଥୀଙ୍କୁ ଗୋଟେ ପତ୍ର ଲେଖିକରି କଣ କହୁଛନ୍ତି, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యం, ପ୍ରଥମ ତିମୋଥୀ 6 ଅଧ୍ୟାୟ 8వ వాక్యం, 8 ପଦ, 4వ అధ్యాయం 8వ వాక్యం. 4 ଅଧ୍ୟାୟର 8 ପଦ, శరీర సంబంధమైన సాధకము అది కొంత మట్టుకే ప్రయోజనకరముగా ఉంటుంది, ଏ ଶରୀର ସମ୍ବନ୍ଧୀୟ ଯୋଉଟା ଆମମାନଙ୍କୁ ଦରକାର ଅଛି ଅଳ୍ପ ସମୟ ପାଇଁ ସେ ଆମମାନଙ୍କର ଜୀବନରେ କାର୍ଯ୍ୟ କରିବ, కానీ దైవభక్తి କିନ୍ତୁ ପରମେଶ୍ୱରଙ୍କ ନିକଟରେ ଭକ୍ତି ఇప్పటి జీవము విషయములోను ଏବେ ଆମମାନଙ୍କର ଜୀବନ ବିଷୟ ନିମନ୍ତେ, రాబోవు జీవము విషయములోను ଆଗାମୀ ଦିନରେ ଆମମାନଙ୍କ ଜୀବନ ନିମନ୍ତେ వాగ్దానముతో కూడినదైనందున ବାଗଦାନ ପୂର୍ବକରେ ଅଛି, అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును ସମସ୍ତ ବିଷୟରେ ସେ ଆମମାନଙ୍କର ଜୀବନରେ ଲାଭର କାରଣ ହେବ ବୋଲି ଲେଖା ହେଇଛି। అని పౌలు గారు అంటారు. ସେହିପରି ପାଉଲ କହୁଛନ୍ତି, శరీర సంబంధమైన సాధకము ଏ ଶରୀର ସମ୍ବନ୍ଧର ଯୋଉଟା ଆମମାନଙ୍କୁ ଦରକାର ଅଛି కొంత మట్టుకే ప్రయోజనకరంగా ఉంటుంది. ଅଳ୍ପ ସମୟ ପାଇଁ ସେ ଆମମାନଙ୍କର ଜୀବନରେ କାର୍ଯ୍ୟ କରିବ। ఈ రోజు నీకు ఉద్యోగం ఉండొచ్చు, ଆଜି ତମର ଗୋଟେ ଚାକିରି ଥାଇପାରେ, అది కొంతవరకే నీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ଅଳ୍ପ ଦିନ ପାଇଁ ସେ କାର୍ଯ୍ୟ ତମ ଜୀବନରେ ସେ କାର୍ଯ୍ୟ କରିବ। ఈ రోజు నువ్వు ఉద్యోగం చేస్తూ ଆଜି ତମେ ଚାକିରି କରିକି నువ్వు చాలా సంపాదించుంటావు. କେତେ ତମେ ଧନ ଅର୍ଜନ କରିଥାନ୍ତା, ఏదైనా ఒక అనారోగ్యం వచ్చింది అనుకోండి, କୌଣସି ତମର ଅସ୍ୱସ୍ଥ ଆସିଲେ నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెడతావు, ତମ ପାଖରେ ଥିବା ସମସ୍ତ ଧନକୁ ତମେ ଖର୍ଚ୍ଚ କରିଦେବ, కానీ କିନ୍ତୁ దానివల్ల నీకు ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతుంది. ତା ଦ୍ୱାରା ତମ ଜୀବନରେ କୌଣସି ଲାଭ ଥିବ ନାହିଁ। నీ స్తోమతకు మించి నువ్వు ఖర్చు పెడతావు, నీ స్తోమతకు మించి డబ్బులు ఖర్చు పెడతావు. ତମର ଯେତେ ତାକତ ଅଛି ତାଠାରୁ ତମେ ବେଶୀ ଖର୍ଚ୍ଚ କରିବ నీ ఆరోగ్యం బాగుపడాలని. ତମ ସ୍ୱାସ୍ଥ୍ୟ ଭଲ ହେବା ନିମନ୍ତେ, కానీ నీ ఆరోగ్యం ఇంకా బాగుపడకుండా ఉన్నట్లయితే କିନ୍ତୁ ତମର ସ୍ୱାସ୍ଥ୍ୟ ଆହୁରି ବି ଭଲ ନ ହେଲେ మరి
నీ ప్రయాసమంతా వ్యర్థమే కదా, ତୁମର ଚେଷ୍ଟା ସବୁ ନଷ୍ଟ ହେବ। నువ్వు సంపాదించిన సంపాదన అంతా కూడా వ్యర్థమైపోయింది కదా। ତୁମେ ଯେତେ ଅର୍ଜନ କରିଛ ସବୁ ନଷ୍ଟ ହେଇଯିବ। అందుకే వాక్యం ఏమంటుందంటే ସେଥିପାଇଁ ବାକ୍ୟ କଣ କହୁଛି, శరీర సంబంధమైన సాధకము ଏ ଶରୀର ସମ୍ବନ୍ଧୀୟ ଯୋଉଟା ଦରକାର అది ଅଛି కొంతమట్టుకే కొంతవరకే ప్రయోజనకరంగా ఉంటుంది। ଅଳ୍ପ ସମୟ ହିଁ ସେମାନଙ୍କର ଜୀବନରେ କାର୍ଯ୍ୟ କରିବ, దైవ భక్తి କିନ୍ତୁ ପରମେଶ୍ୱରଙ୍କ ନିକଟରେ ଭକ୍ତି ఇప్పటి విషయములోను ଏବେ విషୟରେ రాబో విషయములోను ଆଗାମୀ విషୟରେ ମଧ୍ୟ అన్ని విషయాల్లో కూడాను ସମସ୍ତ ବିଷୟ ଠାରୁ అది వాగ్దానముతో కూడినదైనందున ସେ ବାଗଦାନ ପୂର୍ବକରେ ଅଛି, ସେଥି ନିମନ୍ତେ అది ప్రయోజనకరంగా ఉంటుంది। ସେଇଟା ତୁମ ପାଇଁ ଲାଭ ହେଇଥିବ ବୋଲି କହିଛନ୍ତି। చూడండి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ, ଦେଖନ୍ତୁ 12 ବର୍ଷରୁ ରକ୍ତସ୍ରାବରେ ପୀଡ଼ିତ ହେଇଥିବା ଜଣେ ସ୍ତ୍ରୀ, ఆమె గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏమని వ్రాయబడి ఉందంటే ସେ ସ୍ତ୍ରୀ ନିମନ୍ତେ ବ୍ୟବସ୍ଥାରେ କଣ ଲେଖା ହେଇଛି, 30 తిప్పలు పడిందంట। ସେ ତାଙ୍କ ଜୀବନରେ ବେଶୀ କଷ୍ଟ ପାଇଛନ୍ତି ବୋଲି ଲେଖା ହେଇଛି। ఆమె ఆమె జీవనోపాధి అంతా కూడా అంటే ఖర్చు పెట్టినట్లుగా మనం చూస్తుంటుంటాం। ତାଙ୍କ ପାଖରେ ଯେତେ ଧନ ସମ୍ପତ୍ତି ସବୁ ଥିଲା ସବୁ ଖର୍ଚ୍ଚ କରିଦେଇଛନ୍ତି ବୋଲି ବାକ୍ୟରେ ଲେଖା ହେଇଛି, కానీ ఎటువంటి ప్రయోజనకరం లేకుండా పోయిందంట। କିନ୍ତୁ ତା ଦ୍ୱାରା କୌଣସି ଲାଭ ନାହିଁ ବୋଲି ବାକ୍ୟରେ ଲେଖା ହେଇଛି। చివరికి ఏం చేసిందంటే ସେ ଅନ୍ତିମରେ କଣ କଲେ, యేసు ప్రభు వస్త్రాన్ని మాత్రం నేను ముట్టుకుంటాను, ଯୀଶୁଙ୍କର ବସ୍ତ୍ରକୁ ମୁଁ ଛୁଇଁବି, ఇదిగో నాకున్న ఈ అనారోగ్యం బాగైపోతుంది ମୋ ଶରୀରର ଯୋଉ ଅସୁସ୍ଥ ଅଛି ସେଟା ସୁସ୍ଥ ହେଇପାରିବି ବୋଲି అని చెప్పి କହିକରି విశ్వాసంతో యేసు ప్రభుని వెంబడించడం ప్రారంభించింది। ବିଶ୍ୱାସ ସହିତ ଯୀଶୁଙ୍କୁ ଅନୁଗମନ କରିବା ଆରମ୍ଭ କଲେ। చూడండి, అంతవరకు తన సొంత శక్తి మీద ఆధారపడింది, ସେତିକି ପର୍ଯ୍ୟନ୍ତ ତାଙ୍କେ ନିଜର ଶକ୍ତିକୁ ଉପରେ ତାଙ୍କେ ଆଧାର ହେଇକି ରହିଲେ, ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది। କୌଣସି ଲାଭ ନଥିଲା। కానీ ఎప్పుడైతే యేసు ప్రభుని వెంబడించాలని తీర్మానం చేసుకుందో, ଯୋଉ ସମୟରେ ଯୀଶୁଙ୍କୁ ଅନୁଗମନ କରିବା ନିମନ୍ତେ ଗୋଟେ ନିଷ୍ପତ୍ତି ନେଇଛନ୍ତି, ఎప్పుడైతే యేసు ప్రభు వస్త్రాన్ని నేను ముట్టాలి ముట్టుకోవాలి అని ఎప్పుడైతే తీర్మానం చేసుకుందో, ଯୋଉ ସମୟରେ ଯୀଶୁଙ୍କୁ ବସ୍ତ୍ରକୁ ମୁଁ ଛୁଇଁବି ବୋଲି ତାଙ୍କେ ଗୋଟେ ନିଷ୍ପତ୍ତି ନେଇଛନ୍ତି, అప్పుడే ସେହି ସମୟରେ ఆమె శరీరంలో ఆ యొక్క అనారోగ్యం నెమ్మదిగా తగ్గడం ప్రారంభించబడింది। ତାଙ୍କ ଶରୀରରେ ଥିବା ସେ ଅସୁସ୍ଥ ଧୀରେ ଧୀରେ କମିବା ଆରମ୍ଭ ହେଇଛି। నా ప్రియ దేవుని బిడ్డ, ମୋ ପ୍ରିୟ ପ୍ରଭୁଙ୍କ ସନ୍ତାନ, దైవ భక్తి ପରମେଶ୍ୱରଙ୍କର ନିକଟରେ ଭୟ ଭକ୍ତି ఇప్పటి జీవం విషయములోను ଏବେ ଆମମାନଙ୍କର ଜୀବନ ନିମନ୍ତେ, రాబోవు జీవం విషయములోను ଆଗାମୀ ଜୀବନ ନିମନ୍ତେ అది వాగ్దానంతో కూడినదై ఉన్నందున ବାଗଦାନ ପୂର୍ବକରେ ଅଛି, ସେଥିପାଇଁ అన్ని విషయములలో మనకు ప్రయోజనకరంగా ఉంటుంది। ସମସ୍ତ ବିଷୟରେ ସେ ଆମମାନଙ୍କ ଜୀବନକୁ ଲାଭ ଦେବ ବୋଲି କୁହାଯାଇଛି। దానియేలు ଦାନିଏଲ దైవభక్తి కలిగిన వ్యక్తి, ପରମେଶ୍ୱରଙ୍କ ନିକଟରେ ଭୟ ଭକ୍ତି ଥିବା ଲୋକ, దైవభక్తి కలిగిన వ్యక్తి కాబట్టి ପରମେଶ୍ୱରଙ୍କର ଭୟ ଥିବା ଜଣେ ଲୋକ, ସେଥିପାଇଁ దేవుడు తన దూతలను పంపించి ପରମେଶ୍ୱର ତାଙ୍କ ଦୂତଗଣକୁ ପଠେଇ କରି సింహాల్ని ସିଂହକୁ, సింహపు నోళ్లను మూయించేశాడు ఆయన। ସିଂହର ମୁଖକୁ ତାଙ୍କେ ବନ୍ଦ କରିଦେଇଛନ୍ତି। పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ପବିତ୍ର ଗ୍ରନ୍ଥରେ ଆମମାନେ ପଢିଲେ 3 వ్యక్తులు సింహంతో పోరాడినట్లుగా మనం చూస్తాం। 3 ଜଣ ସିଂହ ସହିତ ଲଢେଇ କରିଛନ୍ତି ବୋଲି ଆମମାନେ ଜାଣିପାରିଛୁ। సంసోను ఏమంటాడంటే ସମସନ କଣ କହୁଛନ୍ତି, సింహము కంటే బలమైనది ఏది అంటాడు ఆయన। ସିଂହଠାରୁ ଆହୁରି ବେଶୀ ବଳ କାର ଅଛି ବୋଲି ପଚାରିଲେ। దావీదు ఏమంటాడంటే ଦାନିଏଲ କଣ କହୁଛନ୍ତି, సింహపు నోట నుండి రక్షించిన దేవుడే ఈ రోజున ఈ సున్నతులేని ఫిలిస్తీన్ చేతుల నుండి కూడా రక్షిస్తాడని చెప్తాడు ఆయన। ସିଂହର ମୁଖରୁ ରକ୍ଷା କରିଥିବା ସେହି ପରମେଶ୍ୱର ସୁନ୍ନତି ନଥିବା ସେମାନଙ୍କ ହସ୍ତରୁ ବି ମୋତେ ଛୁଟକାରା ଦେବେ କିମ୍ବା ରକ୍ଷା କରିବେ ବୋଲି କହିଛନ୍ତି। అంటే వీళ్ళు సింహంతో పోరాడినప్పుడు ସେମାନେ ସିଂହ ସହିତ ଯୁଦ୍ଧ କରିବା ସମୟରେ వీళ్ళ బలంతో పోరాడలేదని స్పష్టంగా అర్థమవుతుంది। ତାଙ୍କେ ନିଜ ବଳ ସହିତ ତାଙ୍କେ ଲଢେଇ କରିନାହାନ୍ତି ବୋଲି ଆମେ ସ୍ପଷ୍ଟ ଭାବରେ అందుకే ଜାଣିପାରିଛୁ। సంసోను ఏమంటాడంటే సింహం కంటే బలమైనది ఏది అంటాడు ఆయన। ସେଥିପାଇଁ ସମସନ କଣ କହୁଛନ୍ତି, ସିଂହଠାରୁ ଆହୁରି କାର ବେଶୀ ବଳ ଅଛି। దానికి ముందు ତା ପୂର୍ବରେ దేవుని ఆత్మ సంసోనుని ప్రేరేపించగా అని మనం చూస్తాం। ତା ପୂର୍ବରେ ପରମେଶ୍ୱରଙ୍କର ଆତ୍ମା ସମସନଙ୍କ ଜୀବନରେ କାର୍ଯ୍ୟ ଆରମ୍ଭ କରିଛି ବୋଲି ଆମେ ଶୁଣିପାରିଛୁ। అంటే దేవుని సహాయం లేకుండా, ପରମେଶ୍ୱରଙ୍କର ସାହାଯ୍ୟ ନ దేవుని ଥାଇ తోడు లేకుండా ପରମେଶ୍ୱର ତାଙ୍କ ସହିତ ନ ଥାଇ କରି సంసోను ఏమి కూడా చేయలేదు। ସମସନ କିଛି କରିପାରିବେ ନାହିଁ। అదే రీతిగా ସେହା ପରେ దావీదు కూడాను ଦାନିଏଲ ମଧ୍ୟ అంతటి బలమైన సింహాన్ని కూడాను ଏତେ ବଳ ଥିବା ସେ ସିଂହକୁ జయించిన తర్వాత ଜୟ କରିବା ପରେ ఆయన ఏమంటాడంటే ତାଙ୍କେ କଣ କହୁଛନ୍ତି, సింహపు నోట నుండి విడిపించిన నా దేవుడు అంటాడు ఆయన। ସିଂହର ମୁଖରୁ ମୋତେ ରକ୍ଷା କରିଥିବା ମୋ ପରମେଶ୍ୱର ବୋଲି କହିଲେ। చూడండి, అంత బలమైన సింహపు నోట నుండి కూడాను ଏତେ ବଳ ଥିବା ସେ ସିଂହର ମୁଖରୁ ମଧ୍ୟ దానియేలును కాపాడిన దేవుడు ଦାନିଏଲକୁ ରକ୍ଷା କରିଥିବା ପରମେଶ୍ୱର
దానిని చూచి రాజు ఏమంటాడంటే, ସେ ଦୃଶ୍ୟକୁ ଦେଖିକରି ରାଜା କ'ଣ କହୁଛନ୍ତି? అతడు తన దేవుడైన యెహోవా యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు అంటాడు ఆయన. ତାଙ୍କେ ତାଙ୍କ ପରମେଶ୍ୱରଙ୍କ ନିକଟରେ ଭୟଭକ୍ତି ଥିବା ଜଣେ ଲୋକ, ସେଥିପାଇଁ ତାଙ୍କର କୌଣସି କ୍ଷତି ହେଇନାହିଁ ବୋଲି ରାଜା ସାକ୍ଷୀ ଦେଉଛନ୍ତି। భక్తి చేస్తే మనకి హాని కలగదు. ଭକ୍ତି କଲେ ଆମମାନଙ୍କର ଜୀବନରେ କୌଣସି କ୍ଷତି ହେବ ନାହିଁ। ఇంతకి భక్తి అంటే ఏంటండి? କିନ୍ତୁ ଭକ୍ତି ହେଲେ ତାର ଅର୍ଥ କ'ଣ? దానియేలు చేసిన భక్తి ఎటువంటి భక్తి అండి? ଦାନିଏଲ କିପରି ଭକ୍ତି କରିଥିଲେ? దానియేలు ఎటువంటి భక్తి చేశాడు? ଦାନିଏଲ କିପରି ଭକ୍ତି କରିଥିଲେ? దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ଦାନିଏଲ ପୁସ୍ତକରେ 6 ଅଧ୍ୟାୟରେ ମାନେ ପଢିଲେ 10వ వాక్యంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. 6:10 పదରେ ଏହାପରି ଲେଖା ହେଇଛି, ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను ଏହାପରି ଶାସନ ଉପରେ ରାଜାଙ୍କର ଦସ୍ତଖତ ହେଇଛି ବୋଲି ଜାଣିକରି అతడు తన ఇంటికి వెళ్ళి ତାଙ୍କେ ତାଙ୍କେ ନିଜ ଘରକୁ ଯାଇକରି యథాప్రకారముగా ସବୁବେଳେ ଯାହା କରୁଛନ୍ତି ସେ ଅନୁସାରେ అనుదినము ముమ్మారు మోకాళ్ళుని ଦିନକୁ 3 ଥର ତାଙ୍କେ ଅଣ୍ଟୁ ମାଡ଼ି తన ఇంటి పైగది కిటికీలు ତାଙ୍କର ଛାତ ଉପରେ ଥିବା ସେ ରୁମ୍ର କବାଟ ଖୋଲି କରି యెరూషలేము తట్టునకు తెరువబడి ఉండగా ଝରକାର କବାଟଟା ଜେରୁସଲେମ ଆଡ଼େ ଖୋଲି କରି తన దేవునికి ତାଙ୍କର ପରମେଶ୍ୱରଙ୍କୁ ప్రార్థన చేయించు ପ୍ରାର୍ଥନା କରି ఆయన స్తుతించుచు వచ్చెను. ତାଙ୍କୁ ପ୍ରଶଂସା କରି ଆସିଛନ୍ତି। శాసనం వెలువడింది, ଶାସନ ବାହାରିଛି, కానీ କିନ୍ତୁ ఆ శాసనాన్ని చూసి ఏమాత్రం కూడా కలత చెందకుండా ସେ ଶାସନକୁ ଦେଇକରି ଦାନିଏଲ କିଛି ଟିକେ ବି ବିଚଳିତ ନ ହୋଇକରି భయపడకుండా ନ ଡରିକି అక్కడ మన వాక్యంలో చూసినట్లయితే ସେ ସ୍ଥାନରେ ବାକ୍ୟରେ ଆମେ ପଢିଲେ యథాప్రకారముగా, ସବୁବେଳେ ଯାହା କରୁଛନ୍ତି ସେଇ ଅନୁସାରେ, హల్లెలూయా, యథాప్రకారముగా ସବୁଦିନେ ଯାହା କରୁଛନ୍ତି ସେଇ ଅନୁସାରେ ఆయన తన ఇంట్లో ତାଙ୍କେ ନିଜର ଘରରେ దేవునికి ప్రార్థన చేయించు ఆయన స్తుతిస్తూ వచ్చాడు. ఆయన ପରମେଶ୍ୱରଙ୍କୁ ପ୍ରାର୍ଥନା କରିକି ତାଙ୍କୁ ପ୍ରଶଂସା କରିକି ଆସିଛନ୍ତି। ఏమని స్తుతిస్తున్నాడండి? କ'ଣ ବୋଲି ପ୍ରଶଂସା କରୁଛନ୍ତି? సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. హల్లెలూయా. ఏమైనా తప్పిదం చేశాడా? ଦାନିଏଲ କୌଣସି ପାପ କରିଛନ୍ତି କି? దొంగతనం చేశాడా? ଚୋରି କରିଛନ୍ତି କି? నరహత్య చేశాడా? ନରହତ୍ୟା କରିଛନ୍ତି ఏమి କି? కూడా చేయలేదు. କିଛି କରିନାହାନ୍ତି, కానీ దేవుని సన్నిధిలో କିନ୍ତୁ ପରମେଶ୍ୱରଙ୍କ ନିକଟରେ బతిమలాడుకుంటున్నాడు. ତାଙ୍କେ ରିକ୍ୱେଷ୍ଟ କରୁଛନ୍ତି। ఇదిగోండి, దీన్నే భక్తి అంటారు. ଏହାକୁ ଆମମାନେ ଭକ୍ତି କହିପାରିବ। ప్రార్థన చేయటం, ପ୍ରାର୍ଥନା କରିବା, దేవుని స్తుతించడం, ପରମେଶ୍ୱରଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦେବା, ఆయన సన్నిధిలో బతిమలాడుకోవటం. ତାଙ୍କ ସମ୍ମୁଖରେ ରିକ୍ୱେଷ୍ଟ କରିବା। నా ప్రియ దేవుని బిడ్డ, ମୋ ପ୍ରିୟ ପ୍ରଭୁଙ୍କ ସନ୍ତାନ, మరి మన జీవితంలో కూడాను ଆମ୍ଭମାନଙ୍କ ଜୀବନରେ ମଧ୍ୟ అటువంటి భక్తి ఉన్నట్లయితే, ସେହିପରି ଭକ୍ତି ଥିଲେ, అటువంటి భక్తి గల ఆత్మీయ జీవితం మనం కలిగి ఉన్నట్లయితే ସେହିପରି ଭକ୍ତିପୂର୍ବକରେ ଆତ୍ମୀୟ ଜୀବନ ଥିଲେ ఏ హాని కూడా కలుగదు. ଆମମାନଙ୍କ ଜୀବନରେ କୌଣସି କ୍ଷତି ହେବ ନାହିଁ। పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ପବିତ୍ର ବ୍ୟବସ୍ଥାରେ ଆମମାନେ ଦେଖିଲେ కొంతమంది భక్తులు దైవభక్తితో ఎప్పుడైతే దేవుని వెంబడించారో, କେତେ ଲୋକ ଯୋଉ ସମୟରେ ଭକ୍ତି ସହିତ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଅନୁଗମନ କରିଛନ୍ତି, వారి జీవితాల్లో తమ దేవుడైన యెహోవా యందు భక్తి కలిగి ఎప్పుడైతే జీవించారో, ତାଙ୍କ ଜୀବନରେ ପରମେଶ୍ୱରଙ୍କ ନିକଟରେ ଭୟଭକ୍ତି ସହିତ ଜୀବନ ଯାପନ କରିଥିବା ଆରମ୍ଭ କଲେ, వాళ్ళ జీవితంలో ఎటువంటి హాని కలగలేదు అన్నట్లుగా మనం చూస్తుంటాం. ତାଙ୍କ ଜୀବନରେ କୌଣସି କ୍ଷତି ହେଇନାହିଁ ବୋଲି ଆମମାନେ ବାକ୍ୟରେ ପଢି ପାରିଛୁ। చూడండి, ఆదికాండం ଦେଖନ୍ତୁ ଆଦି ପୁସ୍ତକ 31వ అధ్యాయం 31 ଅଧ୍ୟାୟ 7వ వాక్యం. 7 ପଦ।
ఆదికాండం 31వ అధ్యాయం आदि पुस्तक 31 अध्याय 7వ వాక్యం 7 पद చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. पढ़ी भी ध्यान दियंतु। మీ తండ్రి నన్ను మోసపుచ్చి तुम्हानकर बापा मते छलना करी 10 మార్లు నా జీతము మార్చెను, केते थरे मो मोर धर्म को तांके परिवर्तन करिसंती అయినను हेले मध्य దేవుడు అతని నాకు హాని చేయనీయలేదు. परमेश्वर मते तांके क्षति करिबा निमंते आज्ञा देई नहांती। చూడండి, देखंतु యాకోబు జీవితంలో మనం చూసినట్లయితే जाकोबंग जीवन रे हमने देखिले తన సొంత మామ అయిన तांकर निजर मामा हेइथिबा లాబాను ఇంట్లో యాకోబు ఉన్నప్పుడు लाबानको घरे जाकोब रहिबा समय रे ఒక జీతగాడిగా ఉంటాడు, तांके गोटे धर्म नेई करी काम करिबा चाकर बलिया रहिथिले, ఒక ఉద్యోగస్తుడిగా ఉంటాడు. गोटे चाकर बलिया रहिथिले। పలుమార్లు లాబాను మోసపుచ్చి बारंबार लाबान तांको छलना करी యాకోబు జీతాన్ని మారుస్తా ఉంటాడు. जाकोबंको धर्म को तांके बदलेथिले। ఎన్నిసార్లు మోసం చేద్దాను ప్రయత్నించినప్పటికీ కూడాను केते थरे छलना करिबा निमंते तांके चेष्टा कले मध्य దేవుడు మాత్రం परमेश्वर యాకోబు జీవితంలో जाकोबंको जीवन रे యాకోబుకు जाकोबंको ఎటువంటి హాని కలగనివ్వకుండా కాపాడాడు. कौनसी क्षति ने न होई करी तांको चारियाडे बाड़ देकी रखिचंती। ప్రియ దేవుని బిడ్డ, प्रिय प्रभुंको संतान, ఈ రోజు నువ్వు ఉద్యోగం చేస్తున్న ఆఫీస్ అవ్వచ్చు, కంపెనీ అవ్వచ్చు, आज तुमे चाकरी करथिबा तमर ऑफिस हेई पारे और कंपनी हेई నువ్వు ఒక पारे, జీతగాడిగా ఉండొచ్చు, गोटे धर्म नै करी चाकरी करथिबो, లేకపోయినట్లయితే ఒక ఉద్యోగస్తురాలుగా నువ్వు ఉండొచ్చు. गोटे चाकरी करथिबा जणे स्त्री भलिया तमे थाई पारे। కానీ నీ పై అధికారి तुम ऊपर थिबा से अधिकारी माने నీకు ఎటువంటి మోసము చేయకుండా, ఎటువంటి హాని కలుగు చేయకుండా तमर कौनसी क्षति न करिकी, तुमको कौनसी खराब काम न करिकी ఆ రీతిగా ఉండాలంటే तेहा परे रहिबा నీ निमंते జీవితంలో तुम जीवन रे దేవుని పట్ల భక్తి కలిగి ఉండాలి. परमेश्वर प्रति तमर भय भक्ति थिबार अछि। నువ్వు భక్తి కలిగి జీవించినట్లయితే तुम भक्ति सहित भक्ति पूर्वक रे तमे जीवन यापन నిన్ను कले ఎవరు కూడా మోసపరచలేరు. केहेले भी तुमको छळी पारिबा नाही। నువ్వు భక్తి చేసినట్లయితే, के तमे भक्ति कले, నువ్వు ప్రార్థన చేసినట్లయితే, तमे प्रार्थना कले, దేవుని స్తుతించినట్లయితే, परमेश्वर को धन्यवाद देले, అంత మాత్రమే కాకుండా सेतिकी न होय ఆయన करे సన్నిధిలో బ్రతిమలాడుకుంటూ ఉన్నట్లయితే तांका सम्मुखरे तमे रिक्वेस्ट करिकी तांके निकटरे प्रार्थना कले నీ జీవితంలో, तमहर जीवन रे నీ ఉద్యోగంలో కూడాను तमे चाकरी रे मध्य ఎటువంటి హాని కలగదు. कौनसी क्षति हेबो नाही। యాకోబు జీవితం మనం గమనించినట్లయితే जाकोबंको जीवन पई हमने टिके ध्यान कले లాబాను అంటాడు, लाबान कहउचंती ఇదిగో देखो ఇటువంటి మచ్చలు ఉన్నట్లయితే, यहाँ परी दाग थिबा మచ్చలు కలిగి ఈసారి ఆ, గొర్రె పిల్లలు పెట్టినట్లయితే मेंढार दाग थाई करी से छुआ देले అవి నీవి అంటాడు. सेटा तमहर। దేవుడు ఏం చేస్తాడంటే परमेश्वर कोण कले యాకోబు పక్షంగా ఉంటూ जाकोबंको पक्षरे थाई करी మచ్చలు గల గొర్రె పిల్లలను పుట్టిస్తాడు. ఆయన दाग थिबा मेंढा को तांके जन्म देबा पई आज्ञा देले। ఎటువంటి ఆలోచనను యాకోబు ముందు లాబాను పెట్టినప్పుడు कौनसी आलोचना लाबान जाकोबंको सामना रे रखिले దేవుడు విని వెంటనే యాకోబు జీవితంలో దాన్ని నెరవేరుస్తాడు. परमेश्वर से कथा सुगु सुनी करी से प्रस्ताव अनुसार से मेंढा को जन्म देबा पई దానికి आज्ञा గల देले। కారణం ఏంటంటే तार कारण कोण యాకోబు దేవుని పట్ల భక్తి కలిగిన వ్యక్తి. जाकोब परमेश्वर को प्रति भय भक्ति थिबा जणे लोक। యాకోబు దేవుని యందు ఆసక్తి కలిగిన వ్యక్తి. जाकोब परमेश्वर को प्रति तांकर आशा अछि। మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే पवित्र व्यवस्था रे हमने देखिले యాకోబు లాబాను దగ్గరికి వెళ్లే ముందు जाकोब लाबान निकट को जीवा पूर्व रे బెయర్షెబా అనే ప్రాంతంలో పడుకున్నప్పుడు बेर्शेबा बोली गोटे स्थान रे तांके सोइला समय रे ఆ రాత్రి దేవుడు ఆ స్థలములో ఆయన దర్శిస్తాడు. परमेश्वर से दिन राति रे जाकोबंको दर्शन देले। దేవుడు ఆయనతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. परमेश्वर जाकोबंको सहित कथा हेबा आरंभ कले। వెను వెంటనే ఆయన నిద్ర లేచి ఏమంటాడంటే, संगे संगे निद्रा रे उठी करी तांके कोण कहिले భయపడిపోయి डरी करी ఇది దేవుని మందిరము, एटा परमेश्वरଙ୍କର ఇది मंदिर, పరలోకపు గవిని అంటాడు ए ఆయన. स्वर्ग राज्य रे गोटे मार्ग बोली कहिले। అంటే దేవుని వాక్యానికి భయపడిన వ్యక్తి అని మనం గమనించాలి. परमेश्वरଙ୍କର वाक्यको भय करिबा जणे लोक बोली कहि पारिबो। ఆ రీతిగా యాకోబు జీవితంలో భక్తిగల జీవితం ప్రారంభం
ప్రారంభించబడుతుంది. ସେହାପରି ଯାକୋବଙ୍କ ଜୀବନରେ ଭକ୍ତି ଜୀବନ ଆରମ୍ଭ ହେଇଛି। ఇంకా మనం చూసినట్లయితే ଆହୁରି ଆମମାନେ ଗମ୍ଭୀରକୁ ଗଲେ ఒక రాత్రంతా కూడాను ଗୋଟେ ରାତି ସାରା దేవునితో పోరాడుతాడు. ପରମେଶ୍ୱରଙ୍କ ସହିତ ଲଢ଼େଇ నన్ను କରିଛନ୍ତି। దీవించయ్యా, ମତେ ତମେ ଆଶୀର୍ବାଦ నన్ను କର, ఆశీర్వదించయ్యా ମତେ ତମେ ଆଶୀର୍ବାଦ କର। అని పోరాడుతూ ఉంటాడు. ସେହାପରି ପରମେଶ୍ୱରଙ୍କ ସହିତ ଝଗଡ଼ା କରିବା ଆରମ୍ଭ କଲେ। ఇటువంటి భక్తిగల జీవితం యాకోబు కలిగి ఉన్నాడు కాబట్టి ଏହାପରି ଭକ୍ତି ଜୀବନ ଯାକୋବଙ୍କ ଜୀବନରେ ଅଛି, ସେଥିପାଇଁ ఆయన జీవితంలో ఎటువంటి హాని కలగనివ్వకుండా దేవుడే కాపాడాడు. ତାଙ୍କ ଜୀବନରେ କୌଣସି କ୍ଷତି ହେବା ନିମନ୍ତେ ପରମେଶ୍ୱର ତାଙ୍କର ଚାରିଆଡେ ବାଡ଼ ଦେଇକି ରଖିଛନ୍ତି। చూడండి, అదే ఆదికాండం 31వ అధ్యాయం మనం చూసినట్లయితే ସେହି ଆଦି ପୁସ୍ତକ 31 ଅଧ୍ୟାୟରେ ଆମମାନେ ଆଗକୁ ପଢିଲେ 29వ వాక్యంలో ఏమంటాడంటే, దేవుని వాక్యం ఏమంటుందంటే, 31 ର 29 ରେ କଣ ଲେଖା ହେଇଛି? మీకు హాని చేయుటకు నా చేతనవును, ତମକୁ କ୍ଷତି କରିବା ମୋ ହସ୍ତରେ ଅଛି। అయితే କିନ୍ତୁ పోయిన రాత్రి ଗତ ରାତି మీ తండ్రి యొక్క దేవుడు ତମର ପିତାର ପରମେଶ୍ୱର నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని ମୁଁ ଯାକୋବଙ୍କ ସହିତ ଭଲ କିମ୍ବା ମନ୍ଦ పలుకవద్దు, କିଛି କହିବେ ନା ନାହିଁ, జాగ్రత్త సుమి ଜାଗ୍ରତରେ ରୁହ అని నాతో చెప్పాను ସେହାପରି ମୋ ସହିତ କହିଛନ୍ତି। అని దేవుని వాక్యం మనం గమనిస్తాం. ସେହାପରି ପରମେଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟର ଆମମାନେ ପଢି ପାରିଛୁ। ప్రియ దేవుని బిడ్డ, ପ୍ରିୟ ପ୍ରଭୁଙ୍କ ସନ୍ତାନ లాబాను ଲାବାନ యాకోబును ఏదో చేయాలనుకుంటాడు, ଯାକୋବଙ୍କ କୌଣସି କ୍ଷତି କରିବା ନିମନ୍ତେ ତାଙ୍କେ ବାହାରିଛନ୍ତି। కానీ దేవుడు లాబానుకు వార్నింగ్ ఇస్తాడు. କିନ୍ତୁ ପରମେଶ୍ୱର ଲାବାନକୁ ଗୋଟେ ୱାର୍ଣ୍ଣିଂ ଦେଇଛନ୍ତି। యాకోబుతో నువ్వు మంచిగాని చెడ్డగా నువ్వేమి కూడా మాట్లాడొద్దు, ଯାକୋବଙ୍କ ସହିତ ତମେ ଭଲ କିମ୍ବା ମନ୍ଦ କିଛି କହିବାର ନାହିଁ, జాగ్రత్త అంటాడు ఆయన. ଜାଗ୍ରତରେ ତମେ ରୁହ। లాబాను వచ్చి ఏమంటాడంటే, ଲାବାନ ଆସିକରି କଣ କହିଲେ? నేను మీకు హాని చేయాలంటే అది నా చేతనవుతుంది, ତମକୁ କ୍ଷତି କରିବା ମୋ ହସ୍ତରେ ଅଛି, కానీ గత రాత్రి మీ తండ్రి దేవుడు କିନ୍ତୁ କାଲି ରାତି ତମର ପିତାର ପରମେଶ୍ୱର నీతో మంచిగాని చెడ్డగాని ఏది కూడా మాట్లాడదని చెప్పాడు. ତମ ସହିତ ଭଲ କିମ୍ବା ମନ୍ଦ କିଛି କହିବାର ନାହିଁ ବୋଲି ମତେ ଆଜ୍ଞା ଦେଇଛନ୍ତି। ప్రియ దేవుని బిడ్డ, ପ୍ରିୟ ପ୍ରଭୁଙ୍କ ସନ୍ତାନ, ఈ రోజున ଆଜି నువ్వు దైవభక్తి చేసినట్లయితే, ତମେ ପରମେଶ୍ୱରଙ୍କ ନିକଟରେ ଭୟରେ ରହିଲେ, దైవభక్తి కలిగి నువ్వు బ్రతికినట్లయితే, ଭକ୍ତି ସହିତ ଜୀବନ ଯାପନ କଲେ, దేవుని యందు భక్తి కలిగి నువ్వు జీవించినట్లయితే, ପରମେଶ୍ୱରଙ୍କ ନିକଟରେ ଭୟ ଭକ୍ତି ସହିତ చేసే ଜୀବନ వారికి ତମକୁ ଠକିବା ଲୋକଙ୍କୁ ఆయన గద్దిస్తాడు, ତାଙ୍କେ ଧମକେଇବେ, ఆయన వార్నింగ్ ఇస్తాడు. ତାଙ୍କେ ୱାର୍ଣ୍ଣିଂ ଦେବେ, నీకు హాని కలగనివ్వకుండా ତମକୁ କୌଣସି କ୍ଷତି ନ ହେବା ଯେମିତି నిన్ను మోసము చేసే వ్యక్తులు మనసులు మారుస్తాడు. ତମକୁ ଠକିବା ଲୋକଙ୍କ ହୃଦୟକୁ ପରମେଶ୍ୱର ପରିବର୍ତ୍ତନ କରିବେ। హల్లెలూయా. ହାଲେଲୁୟା। చూడండి, ଦେଖନ୍ତୁ దైవ భక్తిలో ఉన్న ఆంతర్యం చూడండి. ଦେଖନ୍ତୁ ପରମେଶ୍ୱରଙ୍କ ନିକଟରେ ଭୟ ଭକ୍ତି ସହିତ ରହିଲେ ପରମେଶ୍ୱର ଆମ ପ୍ରତି କଣ କରିବେ? మనం భక్తి చేసినట్లయితే ଆମମାନେ ଭକ୍ତି କଲେ మోసం చేసే వాళ్ళకి దేవుడే దడ పుట్టిస్తాడు. ଠକିବା ଲୋକଙ୍କୁ ପରମେଶ୍ୱର ତାଙ୍କେ ନିଜେ ହିଁ ଧମକେଇବେ। ఏదో చేయాలనుకుంటారు, ଆମ ପ୍ରତି ତାଙ୍କେ କୌଣସି କ୍ଷତି କରିବା ఏదో మాట్లాడాలనుకుంటారు, କଣ କହିବା ପାଇଁ ତାଙ୍କେ ବାହାରିବେ, కానీ దేవుడే వాళ్ళని గద్దించి କିନ୍ତୁ ପରମେଶ୍ୱର ତାଙ୍କେ ନିଜେ ହିଁ ତାଙ୍କ ପ୍ରତି ତାଙ୍କୁ ଧମକେଇ କରି వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి ସେମାନଙ୍କୁ ଧମକେଇ କରି ఏమి కూడా మాట్లాడినవ్వకుండా వాళ్ళ మనసులు మార్చేస్తాడు. କୌଣସି ଗୋଟେ ପଦ ବି ଆମ ପ୍ରତି ତାଙ୍କେ ନ କହିବା ଯେମିତି ତାଙ୍କ ମୁଖକୁ ବନ୍ଦ କରିଦେବେ। హల్లెలూయా. ହାଲେଲୁୟା। ఇది యాకోబు జీవితంలో మనం చూసాం. ଏହାପରି ଯାକୋବଙ୍କ ଜୀବନ ପ୍ରତି କଣ ହେଇଛି ଆମମାନେ ଜାଣିଲୁ। మొదటగా మనం యాకోబు జీవితంలో ପ୍ରଥମରେ ଆମମାନେ ଯାକୋବଙ୍କ ଜୀବନରେ ఆయన జీతగాడిగా ఉన్నప్పుడు ఎటువంటి హాని కలగనివ్వకుండా ତାଙ୍କେ ଧର୍ମ ନେଇ କରି ଚାକର ଭଳିଆ ଥିବା ସମୟରେ ତାଙ୍କ ଜୀବନରେ କୌଣସି କ୍ଷତି ନ ହେବା ଯେମିତି దేవుడే కాపాడని మనం చూసాం. ପରମେଶ୍ୱର ତାଙ୍କୁ ରକ୍ଷା କରିଛନ୍ତି ବୋଲି ଆମମାନେ ଜାଣିଲୁ। రెండవది, ଆଉ ଦ୍ୱିତୀୟ କଥା, యోబు గ్రంథం చూసినట్లయితే ଆୟୁବ ଗ୍ରନ୍ଥରେ ଆମମାନେ ପଢିଲେ మొదటి అధ్యాయం ପ୍ରଥମ ଅଧ୍ୟାୟ 12వ వాక్యం 12 ପଦ చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. ପଢିବି, ଧ୍ୟାନ ଦିଅନ୍ତୁ। యెహోవా యెహోవా ఇదిగో ଦେଖ అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, ତାଙ୍କର ଯାହା ସବୁ ଅଛି ସବୁ ତମ ହସ୍ତରେ ଅଛି, అతనికి మాత్రం ఏ హానియు చేయకూడదని ତାଙ୍କୁ କୌଣସି କ୍ଷତି ତମେ କରିବାର ନାହିଁ ବୋଲି అపవాదికి సెలవీయగా, ସେ ଦୁଷ୍ଟ ଶୈତାନକୁ କହିକରି వాడు యెహోవా సన్నిధి నుండి ତାଙ୍କୁ ଯెହୋవା ସମ୍ମୁଖ ଠାରୁ బయలు వెళ్ళెను. ସେ ବାହାରିକି ଗଲେ। హల్లెలూయా, ହାଲେଲୁୟା, హల్లెలూయా. ହାଲେଲୁୟା। చూడండి, ଦେଖନ୍ତୁ యోబును నాశనం చేయాలని ଆୟୁବକୁ ତାଙ୍କେ ବିନଷ୍ଟ କରିବା ନିମନ୍ତେ ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు సాతాను. ଶୈତାନର ବେଶୀ ଇଚ୍ଛା ଅଛି యోబు జీవితాన్నే పాడు చేయాలని, ଆୟୁବଙ୍କ ଜୀବନକୁ ବିନଷ୍ଟ କରିବା ନିମନ୍ତେ, యోబు జీవితాన్ని పూర్తిగా నాశనం చేయాలని ଆୟୁବଙ୍କ ଜୀବନକୁ ବିନଷ୍ଟ କରିବା నిమନ୍ତେ ఆయన ఏదేదో అనుకున్నాడు. ఆయన ତାଙ୍କେ କଣ କଣ ଭାବିଥିଲା, కానీ କିନ୍ତୁ
దేవుడు ఏమంటాడంటే, परमेश्वर कौन कहले ఒరే సాతానా, देखो शैतान యోబు నీ చేతుల్లో పెట్టాను, आयुबଙ୍କୁ ତମେ ହସ୍ତରେ ମୁଁ ସମର୍ପଣ କରିଛି కానీ అతనికి మాత్రం ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా, କିନ୍ତୁ ତାଙ୍କ ପ୍ରାଣକୁ କୌଣସି ବିନଷ୍ଟ ନ అతనికి କରିକି ఎటువంటి హాని కలగకుండా ତାଙ୍କୁ କୌଣସି କ୍ଷତି ନ କରିକି నువ్వు ఏం చేస్తావో చేసుకో అంటాడు ఆయన. ତମେ କଣ କରିବାର ଅଛି ତମ ଇଚ୍ଛା ଅନୁସାରେ ତମେ କର। వెంటనే సాతానుడు గాడు ସଙ୍ଗେ ସଙ୍ଗେ ଶୈତାନ యోబు పిల్లల్ని చంపేస్తాడు. ଆୟୁବଙ୍କର ସନ୍ତାନ ମାନଙ୍କୁ ମାରିଦେଲା। యోబు తలకు పంట పొలాలను కూడా నాశనం చేస్తాడు. ଆୟୁବଙ୍କ କ୍ଷେତିବାଡ଼ି ସବୁ ବିନଷ୍ଟ କରିଦେଇଛି। అంత మాత్రమే కాకుండా ସେତିକି ନୁହେଁ, పశువుల్ని, మేకల్ని, ఎడ్లని, ఒంటల్ని అన్నిట్లు కూడా నాశనం చేసేస్తాడు. ତାଙ୍କ ପଶୁ ସବୁ ବୋଟ ଘୋଡ଼ା ସମସ୍ତଙ୍କୁ ସବୁ ବିନଷ୍ଟ କରିଦେଇଛି। చివరికి ଅନ୍ତିମରେ యోబు శరీరం అంతా కూడాను ଆୟୁବଙ୍କ ଶରୀର ସବୁ కురుపులతో మొత్తేస్తాడు. ଘା ପକ ହେଇଯାଇଛି। కళ్ళు కూడా కురుపులతో ఉంటాయి. ତାଙ୍କ ଆଖି ମଧ୍ୟ ଖରାପ କରିଦେଇଛି। ఆయన దగ్గర వస్తున్న వాసనను ତାଙ୍କ ପାଖରେ ଦୁର୍ଗନ୍ଧ ଆସୁଥିବା ସମୟରେ భార్య కూడా చూసి అసహించుకుంటది. ତାଙ୍କ ଭାର୍ଯ୍ୟ ମଧ୍ୟ ଦେଖିକରି ସେ ଘୃଣା କରୁଥିଲେ। ఆ రీతిగా పరిస్థితులు పూర్తిగా మార్చేస్తాడు సాతానుడు గాడు. ସେହିପରି ଶୈତାନ ସବୁ ପରିସ୍ଥିତିକୁ ପରିବର୍ତ୍ତନ କରିଦେଇଛି। యోబు ఏమంటాడో చూసారా? ଆୟୁବ କଣ କହୁଛନ୍ତି? యెహోవా ఇచ్చెను, ଯେହୋବା ପରମେଶ୍ୱର ସବୁ ପ୍ରଦାନ యెహోవా କରିଛନ୍ତି, తీసుకొనెను, ତାଙ୍କେ ନିଜେ ହିଁ ସବୁ ନେଇକି ପଳେଇଲେ। దేవునికి స్తోత్రము కలుగును గాక అంటాడు. ପରମେଶ୍ୱରଙ୍କୁ ଧନ୍ୟବାଦ ହେଉ ବୋଲି କହିଲେ। ఆయన చేస్తున్న భక్తి అలాగుంది. ତାଙ୍କେ କରୁଥିବା ଭକ୍ତି ସେହାପରି ଅଛି। శాసనము ప్రవేశపెట్టినప్పుడు ଶାସନକୁ ବାହାର କରିବା ସମୟରେ దానియేలు ప్రార్థన చేయటం, స్తుతించటం, బతిమాలుకోవడం మానలేదు. ଦାନିଏଲ ପ୍ରାର୍ଥନା କରିବା କିମ୍ବା ପ୍ରଶଂସା କରିବା ଛାଡ଼ି ନାହାନ୍ତି। ఒళ్ళంతా కురుపులతో ఉన్నప్పుడు, ତାଙ୍କ ଶରୀର ସବୁ ଘା ହେଇଥିବା ସମୟରେ, పిల్లల్ని పోగొట్టుకున్న తర్వాత, ତାଙ୍କର ସନ୍ତାନକୁ ହାରିଲା ପରେ, ఆస్తిపాస్తులు పోగొట్టుకున్న తర్వాత ଧନ ସମ୍ପତ୍ତି ସବୁ ହାରିଗଲା ପରେ యోబు ఏమంటాడంటే, ଆୟୁବ କଣ କହୁଛନ୍ତି? భార్య కూడా అసహించుకుంటున్నప్పుడు ତାଙ୍କ ଭାର୍ଯ୍ୟ ମଧ୍ୟ ତାଙ୍କ ଘୃଣା କରିବା ସମୟରେ యోబు ఏమంటాడంటే, ଆୟୁବ କଣ କହୁଛନ୍ତି? యెహోవా ఇచ్చెను, ଯେହୋବା ପରମେଶ୍ୱର యెహోవా ଦେଇଛନ୍ତି, తీసుకొనెను, ତାଙ୍କେ ନିଜେ ହିଁ ସବୁ ନେଇକି ପଳେଇଲେ। దేవునికి స్తోత్రము కలుగును గాక అంటాడు ఆయన. ପରମେଶ୍ୱରଙ୍କୁ ଧନ୍ୟବାଦ ହେଉ ବୋଲି କହିଲେ। అది భక్తి అంటే ఆ రీతిగా ఉండాలండి. ଭକ୍ତି ସେହାପରି ରହିବାର ଅଛି। మన దగ్గర ఏది ఉన్నా లేకపోయినా ଆମ ପାଖରେ କିଛି ଥିଲେ ନଥିଲେ మనం ମଧ୍ୟ ఎప్పుడు కూడా దేవుని స్తుతించినట్లయితే, ସବୁବେଳେ ପରମେଶ୍ୱରଙ୍କ ମାନେ ପ୍ରଶଂସା କିମ୍ବା ଧନ୍ୟବାଦ ଦେଲେ, దేవునికి ఆరాధన చేసినట్లయితే, ପରମେଶ୍ୱରଙ୍କର ଉପାସନା କଲେ, ప్రార్థించినట్లయితే, ପ୍ରାର୍ଥନା କଲେ, భక్తి కలిగి మనం ఉన్నట్లయితే ଭକ୍ତି ପୂର୍ବକରେ ରହିଲେ, నిశ్చయముగా మన దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మానడు. ନିଶ୍ଚୟ ଭାବରେ ଆମ ପରମେଶ୍ୱର ଆମମାନଙ୍କୁ ସ୍ମରଣ କରିବା ତାଙ୍କେ ଭୁଲିବେ ନାହିଁ। ఆయన మనల్ని విడిచిపెట్టడు. ఆయన ତାଙ୍କେ କେବେ ହେଲେ ବି ଆମମାନଙ୍କୁ ଛାଡ଼ିବେ ନାହିଁ। దేవుడు ఏమంటాడంటే, ପରମେଶ୍ୱର କଣ କହିଲେ? సాతానా, ଶୈତାନ యోబుకు మాత్రం ఎటువంటి హాని నువ్వు తలపెట్టకూడదు. ଆୟୁବଙ୍କୁ କୌଣସି ନଷ୍ଟ କରିବାର ନାହିଁ। యోబు నీ చేతుల్లో పెడుతున్నాను, కానీ ଆୟୁବଙ୍କୁ ତୁମ ହସ୍ତରେ ମୁଁ ସମର୍ପଣ କରିଅଛି, యోబును କିନ୍ତୁ మాత్రం నువ్వు ఏమి చేయకూడదు. ତାଙ୍କୁ କୌଣସି ନଷ୍ଟ କରିବାର ନାହିଁ। అదే అధ్యాయం మొదటి వాక్యం మనం చూసినట్లయితే, ସେହି ଅଧ୍ୟାୟରେ ପ୍ରଥମ ପଦରେ ଆମମାନେ ପଢିଲେ, అతడు యథార్థవంతుడును ତାଙ୍କେ ଶୁଦ୍ଧ ଅନ୍ତଃକରଣ ସହିତ న్యాయవంతుడునై ఉండి ନ୍ୟାୟ ତାଙ୍କ ଜୀବନରେ କରିକି దేవుని యందు భయభక్తులు కలిగి ପରମେଶ୍ୱରଙ୍କ ନିକଟରେ ଭୟ ଭକ୍ତି ସହିତ చెడుతనమును విసర్జించిన వాడు అని మనం చూస్తాం. କୁକର୍ମକୁ ତାଙ୍କେ ଛାଡ଼ିବା ଜଣେ ଲୋକ ବୋଲି ଆମମାନେ ପଢି ପାରିଲୁ। భక్తి గలవారు ଯୋଉମାନଙ୍କ ଜୀବନରେ ଭକ୍ତି ଥିବ చెడుతనాన్ని విసర్జిస్తారు, କୁକର୍ମକୁ ତାଙ୍କେ ଛାଡ଼ିଦେବେ, చెడుతనాన్ని అసహించుకుంటారు. କୁକର୍ମକୁ ତାଙ୍କେ ଘୃଣା କରିବେ। ప్రియ దేవుని బిడ్డ, ପ୍ରିୟ ପ୍ରଭୁଙ୍କ ସନ୍ତାନ, అటువంటి భక్తి దేవునికి ఇష్టం. ସେହାପରି ଭକ୍ତି ପରମେଶ୍ୱରଙ୍କର ମନରେ ଇଚ୍ଛା ଅନୁସାରେ ରହିବ। యోబు ఆ రీతిగా భక్తి కలిగి ఉన్నాడు కాబట్టి ଆୟୁବ ସେହାପରି ଭକ୍ତି ତାଙ୍କ ଜୀବନରେ ଅଛି, ସେଥିପାଇଁ ఆయనకు మాత్రం ఎటువంటి హాని కలగలేదు. ତାଙ୍କ ଜୀବନରେ କୌଣସି ନଷ୍ଟ ହେଇନାହିଁ। సాతానుడు వచ్చాడు, అన్ని నాశనం చేస్తాడు, వాస్తవమే. ଶୈତାନ ଆସିକରି ସବୁ ବିନଷ୍ଟ କରିଦେଇଛି, ଆମେ ସମସ୍ତେ ଜାଣିଛୁ। కానీ యోబు ఏమంటాడంటే, କିନ୍ତୁ ଆୟୁବ କଣ କହୁଛନ୍ତି? నేను శోధించబడిన మీదట ମୁଁ ତାଡ଼ନାରେ ପଡ଼ିଲା ପରେ నేను సువర్ణముగా మార్చబడతాను అంటాడు ఆయన. ପରମେଶ୍ୱର ମୋତେ ସୁନା ଭଳି ପରିବର୍ତ୍ତନ କରିବେ ବୋଲି నా କହୁଛନ୍ତି। జీవితం నాశనం అయిపోయింది అనలేదు, ମୋ ଜୀବନ ବିନଷ୍ଟ ହେଇଛି ବୋଲି ତାଙ୍କେ నా କହିନାହାନ୍ତି। జీవితం పాడైపోయిందని చెప్పలేదు. ମୋ ଜୀବନ ନଷ୍ଟ ହେଇଯାଇଛି ବୋଲି ତାଙ୍କେ କହିନାହାନ୍ତି। ఏమంటాడంటే, କଣ କହିଲେ? నేను శోధించబడిన మీదట ମୁଁ ତାଡ଼ନା ପାଇଲା ପରେ నేను సువర్ణముగా మార్చబడతాను అంటాడు ఆయన. ମୋତେ ସୁନା ଭଳିଆ ପରମେଶ୍ୱର ପରିବର୍ତ୍ତନ କରିବେ ବୋଲି କହିଛନ୍ତି। అవును ప్రియులారా, ହଁ ପ୍ରିୟ ପ୍ରଭୁଙ୍କ అటువంటి ସନ୍ତାନ, భక్తి దేవునికి కావాలి. ସେହାପରି ଭକ୍ତି ପରମେଶ୍ୱରଙ୍କର ଦରକାର, ପରମେଶ୍ୱରଙ୍କୁ ଦରକାର ଅଛି। అటువంటి భక్తి
ఆయన మనలో చూడాలని కోరుకుంటున్నాడు ఆయన. ସେହାପରି ଭୟ ଭକ୍ତି ପରମେଶ୍ୱର ଆମ ଭିତରେ ଦେଖିବାକୁ ଇଚ୍ଛା କରୁଛନ୍ତି। ప్రియ దేవుని బిడ్డ, ପ୍ରିୟ ପ୍ରଭୁଙ୍କ ସନ୍ତାନ, శరీర సంబంధమైన సాధకము ଏ ଶରୀର ଅନୁସାରେ ଯୋଉଟା ଆମମାନଙ୍କୁ ଦରକାର ଅଛି, అది కొంత మట్టుకే ప్రయోజనకరంగా ఉంటుంది. ସେ ଅଳ୍ପ ସମୟ ପାଇଁ ଆମ ଜୀବନକୁ ଲାଭ ଦେବ। దైవ భక్తి କିନ୍ତୁ ପରମେଶ୍ୱରଙ୍କର ଭକ୍ତି ఇప్పటి విషయములోను ଏବେ ସମୟରେ, రాబో విషయములోను ଆଗାମୀ ସମୟରେ ମଧ୍ୟ అది వాగ్దానముతో కూడినదైనందున ସେ ବାଗଦାନ ପୂର୍ବକରେ ଅଛି। ସେଥିପାଇଁ అన్ని విషయములలో ప్రయోజనకరంగా ఉంటుంది. ସମସ୍ତ ବିଷୟରେ ଆମ ପାଇଁ ଲାଭ ହେବ ବୋଲି ଲେଖା ହେଇଛି। ఈ రోజున మన ఉద్యోగాల్లో ఎటువంటి శ్రమలు వచ్చినప్పటికీ కూడా ଆଜି ଆମମାନଙ୍କ ଚାକିରିରେ କୌଣସି ନିନ୍ଦା କଷ୍ଟ ଆସିଲେ ମଧ୍ୟ అది మన భక్తి, మన శక్తి వల్ల, మన బలం వల్ల కాదు గాని, ସେଟା ଆମମାନଙ୍କର ଶକ୍ତି ଦ୍ୱାରା କିମ୍ବା ବଳ ଦ୍ୱାରା ନାହିଁ। మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉంటామో, ଯେଉଁ ସମୟରେ ପରମେଶ୍ୱରଙ୍କ ସମ୍ମୁଖରେ ଆମେ ପ୍ରାର୍ଥନା ପୂର୍ବକରେ ରହିପାରିବ, భక్తి చేస్తామో, ଭକ୍ତି କରିବା, దేవుడు మన ఉద్యోగం పట్ల కూడా ఎటువంటి హానికి కలగనివ్వకుండా సహాయం చేస్తాడు. ଆମମାନଙ୍କର ଚାକିରି ବି କୌଣସି କ୍ଷତି ନ ହେବା ଯେମିତି ପରମେଶ୍ୱର ତାଙ୍କ ବାଡ଼ ଭିତରେ ଆମମାନଙ୍କୁ ରଖିବେ। మూడో మాట, ତୃତୀୟ କଥା, 2వ సమూయేలు 18వ అధ్యాయము ଦ୍ୱିତୀୟ ସମୁଏଲ 18 ଅଧ୍ୟାୟ 32వ వాక్యం 32 వర్డ్ చదువుతాను, వినండి. ପଢ଼ିବି, ଧ୍ୟାନ ଦିଅନ୍ତୁ। రాజు ରାଜା, బాలుడగు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా ସାନ ପିଲା ହେଇଥିବା ସେ ଅବସଲମ ଭଲରେ ଅଛନ୍ତି କି అని అడిగాను. ସେହାପରି ପଚାରିଲେ। అందుకు కూషి చెప్పినది ఏమనగా, ତାକୁ କୁଶି କ'ଣ କହିଲେ, నా ఏలిన వాడవును ମୋ ପ୍ରଭୁ రాజువునగు ରାଜା ହେଇଥିବା ତମ୍ଭେ నీ శత్రువులను ତମ ଶତ୍ରୁମାନଙ୍କୁ నీకు హాని చేయవలనని ତମକୁ କ୍ଷତି କରିବା ନିମନ୍ତେ నీ మీదకు వచ్చిన వారందరూ ତମ ପ୍ରତି ତମ ବିରୁଦ୍ଧରେ ଆସିଥିବା ସମସ୍ତଙ୍କୁ ఆ బాలుడు ఉన్నట్టుగానే ఉందురుగాక. ସେ ସାନ ପୁଅ ଯାହା ପରି ଅଛନ୍ତି ସେମାନେ ବି ତମ ଶତ୍ରୁମାନେ ବି ସେହା ପରି ଅଛନ୍ତି। హల్లెలూయా. ହାଲେଲୁୟା। చూడండి, ଦେଖନ୍ତୁ, దావీదు జీవితంలో మనం చూసినట్లయితే ଦାଉଦଙ୍କ ଜୀବନରେ ଆମମାନେ ଦେଖିଲେ కన్న కుమారుడే ତାଙ୍କ ଜନ୍ମ ଦେଇଥିବା ତାଙ୍କର ନିଜର ପୁତ୍ର అబ్షాలోమే దావీదుని చంపాలని ప్రయత్నం చేస్తాడు. అబ్షలోం ଦାଉଦକୁ ମାରିବା ନିମନ୍ତେ ତାଙ୍କେ ଚେଷ୍ଟା କଲେ। రాజ్యాన్ని తన వైపు త్రిప్పుకోవాలని, ସେ ରାଜ୍ୟକୁ ତାଙ୍କେ ନିବା ନିମନ୍ତେ, దావీదుని చంపాలని ଦାଉଦଙ୍କୁ ମୃତ୍ୟୁଦଣ୍ଡ ଦେବା ନିମନ୍ତେ ఆలోచన చేస్తాడు. ସେ ଆଲୋଚନା କରିଥିଲେ। దావీదు ఎవడండి? ଦାଉଦ କିଏ? అభిషేకించబడిన వ్యక్తి. ଜଣେ ଅଭିଷିକ୍ତ ଲୋକ। దావీదు ఎవరండి? ଦାଉଦ କ'ଣ? దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్న వ్యక్తి. ପରମେଶ୍ୱରଙ୍କର ଗୃହରେ ସ୍ୱଚ୍ଛଜିତ ବୃକ୍ଷ ଭଳିଆ ରହିବା ଜଣେ ଲୋକ। అయితే దావీదునే పాడు చేయాలని, ଦାଉଦଙ୍କୁ ବିନଷ୍ଟ କରିବା ନିମନ୍ତେ, దావీదునే నాశనం చేయాలని, ଦାଉଦଙ୍କୁ ନଷ୍ଟ କରିବା ନିମନ୍ତେ, దావీదు రాజ్యాన్ని తీసుకోవాలని ଦାଉଦଙ୍କ ରାଜ୍ୟକୁ ନେବ ନିମନ୍ତେ అబ్షాలోం ప్రయత్నం చేస్తాడు. అబ్షలోం ତାଙ୍କେ ଚେଷ୍ଟା କଲେ। కానీ దేవుడి అన్యాయస్తుడండి. କିନ୍ତୁ ପରମେଶ୍ୱର ଅନ୍ୟାୟ କରିବା ପରମେଶ୍ୱର ନାହାନ୍ତି। దేవుని మందసాన్ని ପରମେଶ୍ୱରଙ୍କର ସିନ୍ଦକକୁ పరిశుద్ధ స్థలములో పెట్టేదానికి తీసుకుని వచ్చినప్పుడు ପବିତ୍ର ସ୍ଥାନରେ ରଖିବା ନିମନ୍ତେ ଆଣିବା ନିମନ୍ତେ దావీదు వస్త్రహీనుడిగా దేవుని ఆరాధించినట్టుగా మనం వాక్యంలో చూస్తాం. ଦାଉଦ ତାଙ୍କେ କିଛି ବସ୍ତ୍ର ନ ପିନ୍ଧିକି ପରମେଶ୍ୱରଙ୍କୁ ଉପାସନା କରିଛନ୍ତି ବୋଲି ଆମେ ବାକ୍ୟରେ ପଢି ପାରିଲୁ। దావీదు దేవుని ఆరాధించే వ్యక్తి. ଦାଉଦ ରାଜା ତାଙ୍କେ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଉପାସନା କରିବା ଜଣେ ଲୋକ। వస్త్రహీనుడిగా ఆరాధించిన వ్యక్తి మనం చూస్తుంటాం. କିଛି ବସ୍ତ୍ର ନ ପିନ୍ଧିକି పరమేశ్వరଙ୍କୁ ఉపాసన କରିଛନ୍ତି ఆ విధముగా భక్తి చేసిన వ్యక్తి దావీదు. ସେହାପରି ଭକ୍ତି କରିବା ଜଣେ ଲୋକ ଦାଉଦ ରାଜା। దావీదు జీవితంలో పాపం చేసినప్పుడు, ଦାଉଦଙ୍କ ଜୀବନରେ ତାଙ୍କେ ପାପ କରିବା ସମୟରେ దేవుడు తన ప్రవక్త ద్వారా గద్దించినప్పుడు ପରମେଶ୍ୱର ତାଙ୍କ ଭକ୍ତ ଦ୍ୱାରା ତାଙ୍କେ ଧମକେଇଲା ବେଳକୁ భయపడి ଡରି କରି విడిచిపెట్టి ଛାଡି କରି మరెన్నడూ కూడాను ଆଉ କେବେ ହେଲେ ବି ତାଙ୍କ ఎటువంటి ଜୀବନରେ తప్పిదము చేయకుండా କୌଣସି କୁକର୍ମ ନ କରିକି దేవుడే దావీదు గురించి సాక్ష్యం చెప్పేటట్లుగా తన యొక్క జీవితాన్ని మార్చుకున్నాడు. ପରମେଶ୍ୱର ତାଙ୍କ ଜୀବନ ପ୍ରତି ସାକ୍ଷୀ ଦେବା ନିମନ୍ତେ ଦାଉଦ ରାଜା ତାଙ୍କ ଜୀବନକୁ ପରିବର୍ତ୍ତନ କରିଦେଲେ। ప్రియ దేవుని బిడ్డ, ପ୍ରିୟ ପ୍ରଭୁଙ୍କ ସନ୍ତାନ, ఆ రీతిగా భక్తి చేసిన దావీదు జీవితంలో, ସେହାପରି ଭକ୍ତି କରିଥିବା ଦାଉଦଙ୍କ ଜୀବନରେ, ఆ రీతిగా భక్తి చేస్తున్న దావీదును చంపాలని ସେହାପରି ଭକ୍ତି କରିଥିବା ଦାଉଦଙ୍କୁ ମାରିବା అబ్షాలోం ନିମନ୍ତେ ప్రయత్నించినప్పుడు అబ్షలోం ଚେଷ୍ଟା କଲା దేవుడు ସମୟରେ ఏమాత్రం కూడా ఒప్పుకోలేదు. ପରମେଶ୍ୱର କିଛି ତାଙ୍କୁ ପରମିଶନ ଦେଇନାହାନ୍ତି। నీకు హాని చేయాలని ତମକୁ କ୍ଷତି କରିବା ନିମନ୍ତେ ఎవరైతే నీ మీదకు వచ్చారో ଯେଉଁମାନେ ତମ ବିରୁଦ୍ଧରେ ଆସିଛନ୍ତି ఆ బాలుడు ఉన్నట్టుగానే నీ శత్రులు ఉన్నారయ్యా అంటాడు ఆయన. ସେ ସାନ ପୁଅ ଯାହା ପରି ଅଛି ସେ ସମସ୍ତେ ତମର ଶତ୍ରୁମାନେ ବି ସେହା ପରି ଅଛନ୍ତି ବୋଲି କହିଲେ। ప్రియ దేవుని బిడ్డ, ପ୍ରିୟ ପ୍ରଭୁଙ୍କ ସନ୍ତାନ, నువ్వు భక్తిగా జీవించినట్లయితే ତ
ତମ ଭକ୍ତିପୂର୍ବକରେ ଜୀବନ ଯାପନ କଲେ నీ మీదకు చాలా మంది వచ్చినప్పటికీ కూడాను ତମ ବିରୁଦ୍ଧରେ କେତେ ଲୋକ ଆସିଲେ నీకు ମଧ୍ୟ వ్యతిరేకముగా ఏదో రకంగా నిన్ను నాశనం చేయాలని, ତମ ବିରୁଦ୍ଧରେ ଆସିକରି ତମକୁ ବିନଷ୍ଟ କରିବା ନିମନ୍ତେ, నీకు హాని తలపెట్టాలని ତମକୁ ନଷ୍ଟ କରିବା ନିମନ୍ତେ ఎంతమంది ప్రయత్నించినప్పుడు కూడాను କେତେ ଲୋକ ଚେଷ୍ଟା କଲେ ମଧ୍ୟ నువ్వు చేస్తున్న దైవ భక్తి ତମ କରିଥିବା ସେ ଭକ୍ତି ଦ୍ୱାରା నిన్ను కాపాడుతుంది. ପରମେଶ୍ୱର ସେ ରକ୍ଷା କରିବେ। ఆనాడు దావీదును కాపాడిన దైవభక్తి ସେଦିନ ଦାଉଦଙ୍କୁ ରକ୍ଷା କରିବା ସେହି ଭକ୍ତି ఈ రోజున నిన్ను కూడా అదే దైవభక్తి నీ జీవితంలో ఉన్నట్లయితే నిన్ను కాపాడుతుంది. ସେହାପରି ଭକ୍ତି ତମ ଜୀବନରେ ମଧ୍ୟ ରହିଲେ ପରମେଶ୍ୱର ଦାଉଦଙ୍କୁ ଯେମିତି ରକ୍ଷା କରିଛନ୍ତି ସେହାପରି ତମକୁ ବି ରକ୍ଷା କରିବେ। దైవభక్తి కలిగిన యాకోబు జీవితంలో ఎటువంటి హాని కలగలేదు. ଭକ୍ତି କରିଥିବା ଦାଉଦଙ୍କ ଯାକୋବଙ୍କ ଜୀବନରେ କୌଣସି କ୍ଷତି ହେଇନାହିଁ। మోసపోకుండా మోసపడకుండా ఎటువంటి హాని కలగకుండా దేవుడు కాపాడని మనం విన్నాం. ତାଙ୍କ ଜୀବନରେ କେହି ହେଲେ ବି ତାଙ୍କୁ ନ ଠକିବା ଯେମିତି ଆହୁରି ତାଙ୍କୁ ରକ୍ଷା କରିଛନ୍ତି ବୋଲି ଆମେ ବାକ୍ୟରେ ପଢିଲୁ। రెండవదిగా ଦ୍ୱିତୀୟରେ దుష్టుడైన సాతానుడే వచ్చి ଦୁଷ୍ଟ ଶୈତାନ ଆସିକରି యోబును నాశనం చేయాలని ଆୟୁବଙ୍କୁ ବିନଷ୍ଟ କରିବା ନିମନ୍ତେ ఆలోచన చేసినప్పుడు ఆలోచన କରିବା ସମୟରେ యోబు కూడా ఎటువంటి హానికి కలగకుండా దేవుడే సాతానుకు వార్నింగ్ ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. ଆୟୁବଙ୍କୁ କୌଣସି ବିନଷ୍ଟ ନ କରିବା ନିମନ୍ତେ ଶୈତାନକୁ ପରମେଶ୍ୱର ନିଜେ ହିଁ ଧମକେଇଛନ୍ତି ବୋଲି ବାକ୍ୟରେ ଆମେ ଶୁଣିପାରିଲୁ। మూడవదిగా ଆଉ ତୃତୀୟରେ అయినవారే కన్నవారే ତାଙ୍କୁ ନିଜକୁ ଜନ୍ମ ଦେଇଥିବା ଲୋକ ନିଜେ ଜନ୍ମ ଦେଇଥିବା ତାଙ୍କର ସନ୍ତାନ దావీదును నాశనం చేయాలని చంపాలని ప్రయత్నించినప్పుడు ଦାଉଦଙ୍କୁ ବିନଷ୍ଟ କରିବା ନିମନ୍ତେ ତାଙ୍କୁ ମାରିବା ନିମନ୍ତେ ଚେଷ୍ଟା କରିବା దేవుడు దావీదుకు ఎటువంటి హానికి కలగనివ్వకుండా ପରମେଶ୍ୱର ଦାଉଦଙ୍କୁ କୌଣସି ତାଙ୍କ ବିରୁଦ୍ଧରେ କୌଣସି କାର୍ଯ୍ୟ ନ କରି శత్రువుని నాశనం చేసేశాడు. ଶତ୍ରୁମାନଙ୍କୁ ତାଙ୍କେ ବିନଷ୍ଟ କରିଦେଲେ। ప్రియ దేవుని బిడ్డ, ପ୍ରିୟ ପ୍ରଭୁଙ୍କ ସନ୍ତାନ, మనం దైవభక్తి చేసినట్లయితే ଆମମାନଙ୍କ ଭିତରେ ପରମେଶ୍ୱରଙ୍କ ପ୍ରତି ଭୟ ଥିଲେ మన జీవితంలో మనం మోసపరచబడము. ଆମମାନଙ୍କ ଜୀବନରେ କିଏ ହେଲେ ବି ଆମମାନଙ୍କୁ ଠକି ପାରିବେ ନାହିଁ। మన ఉద్యోగంలో మనకి ఎటువంటి హాని కలగదు. ଆମମାନଙ୍କ ଚାକିରିରେ କିଛି ଆମମାନଙ୍କୁ କ୍ଷତି ହେବ ନାହିଁ। మన దైవభక్తి మనం చేసినట్లయితే ପରମେଶ୍ୱରଙ୍କ ନିକଟରେ ଭୟ ଭକ୍ତି ସହିତ ଆମମାନେ ଜୀବନ ଯାପନ କଲେ సాతానుడు కూడా అపవిత్రాత్మలు కూడా మన మీదకు రాకుండా దేవుడే వాటిని గద్దిస్తాడు. ଶୈତାନ ଆହୁରି ମନ୍ଦ ଆତ୍ମା ଆମ ନିକଟକୁ ନ ଆସିବା ଯେମିତି ପରମେଶ୍ୱର ସେମାନଙ୍କୁ ଧମକେଇବେ। అంటే నీ కుటుంబంలో ఎటువంటి అపవిత్రాత్మ కార్యాలు కూడాను దేవుడు జరగనివ్వకుండా ఆజ్ఞాపిస్తాడు. ତମ ପରିବାର ମଧ୍ୟରେ ଶୈତାନର କୌଣସି କାର୍ଯ୍ୟ ନ ହେବା ଯେମିତି ପରମେଶ୍ୱର ସେମାନଙ୍କୁ ଧମକେଇବେ। దేవుని యందు భక్తి కలిగి మనం జీవించినట్లయితే ପରମେଶ୍ୱରଙ୍କ ପ୍ରତି ତମ ହୃଦୟରେ ଭୟ ଭକ୍ତି ରହିଲେ దావీదు మీదకు శత్రువులు ఏ రీతిగా వచ్చారో ଦାଉଦଙ୍କ ଉପରେ ଶତ୍ରୁମାନେ କେମିତି ଆସିଛନ୍ତି దేవుడు దావీదుకు ఎటువంటి హాని కలగనివ్వకుండా కాపాడి ଦାଉଦଙ୍କୁ କୌଣସି କ୍ଷତି ହେବା ନିମନ୍ତେ ପରମେଶ୍ୱର ତାଙ୍କ ଚାରିଆରେ ବାଡ଼ ଦେଇକି ଯେମିତି ରଖିଛନ୍ତି శత్రువులు ఏ రీతిగా నాశనం చేశాడో శత్రుగణଙ୍କୁ సంగే କେମିତି ବିନଷ୍ଟ నీ କରିଦେଇଛନ୍ତି జీవితంలో కూడాను అట్టి కార్యములను దేవుడు చేయబోతున్నాడు. ଆଜି ପରମେଶ୍ୱର ତମ ଜୀବନରେ ମଧ୍ୟ ସେହିପରି କାର୍ଯ୍ୟ କରିବାକୁ ଇଚ୍ଛା କରୁଛନ୍ତି। ప్రియ దేవుని బిడ్డ, ପ୍ରିୟ ପ୍ରଭୁଙ୍କ ସନ୍ତାନ, దేవుని యందు భక్తి కలిగి జీవించిన వారముగా మనం ఉండాలి. ପରମେଶ୍ୱରଙ୍କ ପ୍ରତି ଭୟ ଭକ୍ତି ସହିତ ଜୀବନ ଯାପନ କରିବା ଜଣେ ଲୋକ శరీర సంబంధమైన సాధకము ଏ ଶରୀର ସମ୍ବନ୍ଧ ଯୋଉଟା ଆମମାନଙ୍କୁ ଦରକାର ଅଛି అది కొంత మట్టుకే ప్రయోజనకరంగా ఉంటుంది. ସେ ଅଳ୍ପ ସମୟ ପାଇଁ ଆମ ଜୀବନରେ କାର୍ଯ୍ୟ କରିବ। దైవ భక్తి କିନ୍ତୁ పరమేଶ୍ୱରଙ୍କ ପ୍ରତି ఇప్పటి ଭକ୍ତି విషయములోను ଏବେ ସମୟରେ రాబో విషయములోను ଆଗାମୀ ସମୟରେ ମଧ୍ୟ అది వాగ్దానముతో కూడినదైనందున ସେ ବାଗ୍ଦାନ ପୂର୍ବକରେ ଅଛି। ସେଥିପାଇଁ అన్ని విషయములో మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. ସମସ୍ତ ବିଷୟରେ ସେ ଆମ ପାଇଁ ଲାଭ ହେବ। అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ସେହାପରି ଅନୁଗ୍ରହ ପରମେଶ୍ୱର ଆମ ସମସ୍ତଙ୍କୁ ପ୍ରଦାନ କରନ୍ତୁ। ఆమేన్.